ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు జాన్ రాజ్. నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు వారి సెలవులో పలికినటువంటి 7 మాటల్లో నుంచి 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను. మనం బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలనగా చదివినట్లయితే 2 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు దప్పికగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఒకటి సమరయ స్త్రీని మనం అక్కడ నాకు వాటర్ కావాలని అడిగినట్లుగా, అలాగే యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద దప్పికగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దీన్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే 2 పర్స్పెక్టివ్లో మనం ఆలోచన చేయగలుగుతాం. ఒకటి స్పిరిచువల్గా, ఒకటి ఫిజికల్గా. మనల్ని మన పాపముల నిమిత్తం ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చినట్లు మనందరికీ తెలుసు. అలాగే ఆయన శరీరధారిగా ఈ లోకానికి కృపాసక్తి సంపూర్ణంగా వచ్చి మన పాపముల నిమిత్తం మరణించడానికి మానవ అవతారాన్ని ఎత్తాడు. కాబట్టి కొన్ని హ్యూమన్ లిమిటేషన్స్ అనేటివి ఉంటాయి. ఆయనను అప్పటికే చాలా గంటల తరబడి కలువరి శిలువ ఎత్తుకొని ప్రయాణం చేసినట్లుగా మనం గమనిస్తాం. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనను దూషించడం, కొట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల తన బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా వెళ్ళిపోవడం, తన బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా హ్యూమన్ లిమిటేషన్స్ వల్ల తనకి డిహైడ్రేషన్ అవుతుంది. అలాగే బాడీ నీరసం అయిపోతుంది. కాబట్టి అది మనం ఒక పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే అది ఫిజికల్ ఆస్పెక్ట్లో మనం ఆలోచన చేయగలుగుతాం. అలాగే స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మనం గమనిస్తే అక్కడ దప్పికొన్నప్పుడు ఒక సమరయ పట్టణాన్ని మొత్తాన్ని రక్షణలోకి నడిపించినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ కలువరి శిలువ మీద దప్పికొన్నప్పుడు ఆయన మనల్ని క్షమించడం కొరకు, మనల్ని తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చడం కొరకు ఆయన దప్పికొన్నట్లుగా మనం దాని స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కూడా మనం గమనిస్తాం. అయితే మనకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వల్ల, ఇప్పుడున్నటువంటి మన జ్ఞానాన్ని బట్టి మనం గొప్ప గొప్ప సర్మన్స్, మనం అనేక ఇన్సైట్స్ మనం తీసుకురాగలుగుతాం. సైంటిఫిక్గా కానీ, థియలాజికల్గా కానీ, మెడికల్ పరంగా కానీ కొన్ని గొప్పమైన వర్తమానాలు ఇవ్వగలుగుతాం ఈ మాటలను బేస్ చేసుకొని. కానీ చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఇప్పటి వరకు మనం కొన్ని వేల వర్తమానాలు విన్నాం, కొన్ని వందల సార్లు మనం బిలీవర్స్గా కొన్ని వందల సార్లు వీటిని ధ్యానం చేసి ఉంటాం, అనేక వర్తమానాలు విని ఉంటాం. వీటన్నిటినీ సార్థకత ఎక్కడ ఉంటుందంటే, ఆయన పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడ వెల్లడవుతుందంటే, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ పరిపూర్ణమైన ప్రేమను చూపించినటువంటి పరిపూర్ణమైన ప్రేమను మనం క్రియల్లో చూపించినప్పుడే దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మాటను మనం గమనించాలి. లేఖన నెరవేర్చినట్లుగా ఆయన దప్పికొనుచున్నానన్నాడు. అంటే అప్పటి వరకు రాయించబడినటువంటి ప్రతి లేఖనాన్ని ఆయన క్రియారూపకంగా తన ప్రేమను వెల్లడిపరిచాడు. అంటే మనం కూడా మన క్రియల్లో కనుక యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమను మన క్రియల్లో చూపిస్తే, ఈ 4 సువార్తలు చదివినటువంటి మన జీవితం ఒక 5వ సువార్తగా మారినప్పుడే ఇతరులను మనం రక్షణలోకి నడిపించగలుగుతాం. ఒక సోల్ని మనం యేసుక్రీస్తు వారికి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మన క్రియల్లో మన విశ్వాసాన్ని, మన క్రియల్లో ప్రేమను చూపించినంత కాలం మనం ఎంత ప్రసంగం చేసినా, ఎంత గొప్ప సైంటిఫిక్ రీజన్స్ చెప్పినా, ఎంత థియలాజికల్గా మాట్లాడినా ఆ ప్రసంగం ఏదో అట్రాక్ట్ చేయడానికి అన్నట్లుగానే ఉంటుంది తప్ప ఏది మన జీవిత అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి ప్రసంగంగా ఉండదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు వారు లాస్ట్ సఫర్ అప్పుడు ఒక మాట చెప్తారు. ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని ఇస్తున్నప్పుడు, నేను వచ్చు పర్యాంతం వరకు దీనిని మీరు ప్రకటించండి, నా మరణాన్ని ప్రకటించమని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, మనకు ఆటోమేటిక్గా మనకు ఒక బాధ్యతను ఆయన అప్పగించి వెళ్ళాడు. ఈరోజు మనం గొప్ప గొప్ప ప్రసంగాలు చేయకపోవచ్చు, అనేక మీద స్టేజ్ల మీదకి వెళ్ళకపోవచ్చు, కానీ మన జీవితం ఒక ప్రసంగంగా మారగలిగినట్లయితే, క్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాటను మనం ఆచరణలో పెట్టగలిగిన, మనం 100% పర్ఫెక్ట్ మనం చేస్తామని చెప్పలేం. కానీ ఒక 50% వరకైనా, ఒక 70% వరకైనా మనం ప్రయత్నం చేస్తే మిగతా పర్సంటేజ్ అంతా, మిగతా కార్యక్రమం అంతా దేవుడు ముందుకు నడిపిస్తాడు. మనలో సత్క్రియను ప్రారంభించిన వాడు దాన్ని కొనసాగించే వరకు మనల్ని చేయబెదుడువాడు. అంటే నేనేం మాట చెప్పాలనుకుంటున్నానంటే, దీని ద్వారా ఇప్పటివరకు విన్న ప్రసంగాలన్నిటినీ మనం ఎంత ఆచరణలో పెట్టామో తెలియదు, కానీ కనీసం ఇక నుంచైనా మన క్రియల్లో పెట్టగలిగినట్లయితే ఆయన మరణానికి మనం ఒక విలువను కట్టిన వాళ్ళం అవుతాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.